ఎస్వీ న్యూస్ కు స్వాగతం. బైన్సా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పంతం నెగ్గించుకున్నారు. మొదట్లో జరిగిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్ను తప్పుదోవ పట్టించడంతో అప్పట్లో ఎన్నిక రసాబసగా మారి ఎన్నిక వాయిదా పడగా మంగళవారం జరిగిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో 3 స్థానాలు ఎన్నికలు జరగగా 3 కోఆప్షన్ పదవులు మున్సిపల్ చైర్మన్ మద్దతుదారులు దక్కించుకున్నారు. దీంతో 4 కోఆప్షన్ స్థానాల్లో 3 బీజేపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఎన్నిక ప్రారంభం కావడంతో 6 బీజేపీ కౌన్సిలర్లు, 7 ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఎన్నికల్లో పాల్గొన్నారు. తమ నేత ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మున్సిపల్ చైర్మన్ తూమెళ్ల దత్తాత్రి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ అహ్మద్లు హెచ్చరించారు. కోఆప్షన్ ఎన్నిక ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మరోమారు ఇలాంటి ఆరోపణలు చేస్తే తగిన రీతిలో సమాధానం చెప్తామన్నారు. గతంలో తప్పుదోవ పట్టించి ఎంఐఎం పార్టీ ఓ కోఆప్షన్ స్థానాన్ని దక్కించుకున్న విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఈరోజు బైన్సా మున్సిపాలిటీలో కోఆప్షన్ ఎన్నికల ఎలక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము 4 రోజుల ముందు నోటీసు ఇచ్చి 4 కోఆప్షన్లు ఎన్నికలు చేయాలని మేము వినియోగించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 3 కోఆప్షన్ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. దానికి ఎన్నికల అధికారిగా మన సబ్ కలెక్టర్ గారిని నియమించి 3 ఎన్నికలు నిర్వహించడం జరిగింది. తదుపరి ఆ ఒక్క కోఆప్షన్ ఎలక్షన్ కూడా ఏదైతే మాకు కమిషనర్ గారు ఆ ఎలక్షన్ అయిపోయిందని చెప్పడంతో దాన్ని కూడా మేము కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేసుకుని దాన్ని కూడా మేము తిరిగి తెచ్చుకుంటామని చెప్పుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కోఆప్షన్ ఎలక్షన్లు దాంట్లో మేము మద్దతు తెలిపిన ఏదైతే మెంబర్స్ ముజీబ్ అహ్మద్ గారు మరియు తోట లింగురామ్ గారు, మల్లకొండ కవిత గారిని మేము కోఆప్షన్ మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది. ఇది సాఫీగా ప్రశాంతంగా జరిగి మాకు మద్దతు తెలిపిన కౌన్సిలర్లందరికీ పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. రోజుల ముందు ఇక్కడున్న ఒక కౌన్సిలర్ మా ఎమ్మెల్యే గారి పైన అవాండ ప్రచారాలు చేసి ఏదైతే మా కౌన్సిలర్లు మా ఎంబడి ఉన్నారని అదో ఇదో ప్రచారం చేయడం జరిగింది. ఖబర్దార్ ఈ జాబీర్ గారికి ఇంకొకసారి చెప్తున్నాం, మా జోలికి రావద్దు. జోలికి వస్తే పరిణామాలు తీవ్రతరంగా ఉంటాయి. మేము ఎప్పుడు కూడా అందరము కలిసి ఉన్నాం. ఆ ఒక్కదానికి కూడా మా కౌన్సిలర్ గారిని ప్రలోభాలు పెట్టి చేతులు లేపని పక్కకు ఉండి అది ఏదో విధంగా ఇచ్చేసి దాన్ని గెలిచినామని పూత పూసుకోవడం జరిగింది. దానిని కూడా మాకు న్యాయస్థానం ఉంది, న్యాయం మా వైపు ఉంటుందని ఖచ్చితంగా మేము ఆశాభావం చేస్తున్నాం. ఇంకొకసారి ఇటువంటి అభాండాలు, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు. అది నీకు తవ్వది. నువ్వు ఇప్పటికే 4 సార్లు ఇక్కడ చైర్మన్ చేసినావు. నువ్వు ఏ మర్యాదతో ఉండాలో మేము ఎప్పుడు కూడా నీ వయసుకు మర్యాదించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి విషయంలో కానీ మా విషయంలో కానీ ఇంకొకసారి తప్పుడు ప్రచారం చేస్తే బాగుండదని హెచ్చరిస్తున్నాను.